లార్డ్. ప్రియ సోదరి సోదరుడా, ఏ విషయాల్లో కృంగిపోతున్నావు? ఆర్థిక పరిస్థితులను బట్టి కృంగిపోతున్నావా? ఈ అప్పుల బాధ ఎక్కువైపోయిన కృంగిపోతున్నావా? ఇంకా పిల్లలకి వివాహాలు జరగలేదు, వయసు వచ్చిందని వివాహాలు కుదరట్లేదని కృంగిపోతున్నావా? అసలు ఒక సొంత ఇల్లు లేదు, నివాసం లేదని కృంగిపోతున్నావా? ఉద్యోగం లేదు, నిరుద్యోగి ఉన్నానని కృంగిపోతున్నావా? అయితే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, కొంతమంది ఇంకా సంతానం లేదని కృంగిపోయేవాళ్ళు ఉన్నారు. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 17:32 ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు అంటున్నారు. ఎవరంటున్నారంటే దావీదు సౌలు రాజు గారి దగ్గర అంటున్నారు. సౌలు రాజు గారు ఈ యొక్క ఫిలిష్తీయుని బట్టి ఇశ్రాయేలు ప్రజలందరూ కృంగిపోతున్న సమయంలో దావీదు అంటున్నాడు, ఈ ఫిలిష్తీయుని బట్టి కృంగిపోవద్దని. కృంగిపోవాల్సిన అవసరం లేదు. అలాగే నీ జీవితంలో ఏ సమస్య అయినా కృంగిపోవద్దు. దేవుని మీద ఆధారపడు. దేవుడిని అవసరం